శిశుపాలుడు చేసిన 100 తప్పులు ఏమిటి? కృష్ణుడు 100వ తప్పు వరకు ఎందుకు ఊరుకున్నాడు? 100వ తప్పు తర్వాత శిశుపాలుని వధ చేయడానికి కారణం ఏమిటి? ఈ కథ వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే వినండి. శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు, చేది దేశపు రాజు. దగ్గర చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడి మీద ప్రేమ అభిమానాలు లేవు. పైగా నిరంతరం కృష్ణుణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు. శిశుపాలుని ఆగడాలు చూసి చూసి విసిగిపోయిన సందర్భంలో దండించబోయాడు. కృష్ణుని మేనత్త అడ్డుపడి, ఆగు కృష్ణ, నా ముఖం చూసి అయినా శిశుపాలుని క్షమించు అన్నది. కృష్ణుడు కోపాన్ని తమాయించుకొని, అత్త, నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను. నీ మీద గౌరవంతో నీ కొడుకు తప్పులను 100 సార్లు సహిస్తాను. ఆ పైన మాత్రం సహించేది లేదు. ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు అన్నాడు. అయినా శిశుపాలుని వైఖరిలో మార్పు రాలేదు. అలా జరిగాక తప్పులు చేస్తూనే ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తూనే ఉన్నాడు. ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యజ్ఞశాల ఆకులు, పువ్వులు, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది. ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు, కళాకృతులతో ఉజ్వలంగా వెలిగిపోతోంది. పువ్వులు, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వివిధ వాయిద్యాల సమ్మోహన స్వరాలు, గాయనీ గాయకుల మధుర గానామృతంతో సందడిగా కోలాహలంగా ఉంది. యాగం ముగిసింది కనుక తృప్తిగా దాన ధర్మాలు చేయాలనుకున్నారు. అంతకంటే ముందు భీష్మ పితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యధిష్ఠిరునికి చెప్పాడు. ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తల పంకించి శ్రీకృష్ణునికి అర్ఘపాద్యాదులు ఇచ్చి అగ్రతాంబూలం సమర్పించాడు. అందుకు దేవతలు హర్షించారు, వీరుల జల్లు కురిపించారు. అయితే శ్రీకృష్ణునికి ధర్మజుడు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలునికి ఎంత మాత్రం రుచించలేదు. అసూయ, ద్వేషాలు మనసును దహింపచేయగా ఎందరో పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, వృద్ధులు, త్యాగశీలురు, ధైర్య పరాక్రమాలకు మారుపేరైన క్షత్రియులు, మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ తాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా? కృష్ణుడు ఒక యాదవుడు, పశువుల కాపరి అని మర్చిపోయారా? ఇంతకంటే తెలివి తక్కువ పని ఇంకొకటి ఉంటుందా? అగ్రతాంబూలం ఇవ్వటానికి ఇంత అయోగ్యుణ్ణి ఎంచుకుంటారా? ఇది తక్కిన వారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్థం చేసుకునే పాటి విచక్షణ కూడా లేదా అంటూ ఆగ్రహావేశంతో చిందులు తొక్కాడు శిశుపాలుడు. ధర్మరాజు శిశుపాలునికి నచ్చచెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ శిశుపాలుడు ఆ మాటలు విని అర్థం చేసుకునే స్థితిలో లేడు. భీష్మాచార్యుడు ముసలితనంలో మతి కోల్పోయాడు. ఆయనకు విచక్షణ నశించింది. సరే, నీకు ఏమైంది? అయినా ఔచిత్యం లేని పనికిమాలిన సలహా ఇస్తే దాన్ని నువ్వు అనాలోచితంగా పాటిస్తావా? కొంచెమైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించవా? ధర్మరాజా, నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు, తెలివిగా ఆలోచిస్తావు అనుకున్నాను. కానీ నువ్వు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తావని ఇప్పుడే స్పష్టమైంది. సరే, భీష్మాచార్యుడికి నీకు కూడా బుద్ధి మందగించింది. ఏదో తెలివి తక్కువగా కృష్ణుడికి అర్ఘపాద్యాదులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కనీసం అనుకునేవాడైనా బుద్ధి ఉండాలా? ఇందరు మహామహులు ఉండగా నేను అగ్రతాంబూలం అందుకోవడం ఏమిటి? అంతకంటే అనౌచిత్యం ఇంకోటి ఉండదని వారించరా? తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా అంటూ అందరి సమక్షంలో కురవృద్ధులైన భీష్మ పితామహుడు ధర్మరాజు, శ్రీకృష్ణుని ముగ్గురిని నోటుకొచ్చినట్లు మాట్లాడి అవమానించాడు. భీష్మ పితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారింతో శ్రీకృష్ణుడు సభను ఉద్దేశించి, శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి అపరాధాలను మన్నించాను. నేటితో 100 తప్పులు పూర్తయ్యాయి. కాబట్టి సహనం వహించిన నేను ఈ మూర్ఖుడిని ఇప్పుడే శిరశ్ఛేదం ద్వారా సంహరిస్తానని సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంత వక్త్రులుగా జన్మించిన వీళ్లంతా విష్ణుమూర్తి ద్వారా పాలకులైన జయా విజయులు.